అంటే ఇప్పుడు ఆయన నేను పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు అందరి వాడిని అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పవన్ కళ్యాణ్ బట్ ఆయన సామాజిక వర్గం అంతా కూడా ఆయన ఓన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంచెం అప్పుడు లేదు, అదే చిరంజీవి కలిపేసాడు కదా పార్టీని. అవును, అప్పుడు లేదు, అప్పటి నుంచి పోయి మరి లేదు వెంటనే పోదు కదండి. అవును, వీడియో అలా కలిపేస్తాడరా అనేవారు. నేను వీడియో అన్నది కూడా చెప్పాను మీకు మొన్న ఒక ఛానల్లో. ఇతరులు అన్నలా కలిపేస్తాడని అన్నారు. అంచేది కాపుల్లో 75% వీళ్ళిద్దరి మీద కాన్ఫిడెన్స్ పోయింది. అంచేది కొంతమంది టీడీపీ, కొంతమంది ఎవరు జగన్ పార్టీలో కలిసిపోయారు. ఎక్కడైతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందో అక్కడ కలిసిపోయారు. ఓకే, సో విడిపోయింది మొత్తానికి. వాళ్ళకి స్ట్రెంత్ లేదు, ఒక యూనిటీ లేక. ఇప్పటి నుంచి కదా యూనిటీ లేకపోవడం అనేది గత 100 సంవత్సరాల నుంచి ఉంది ఆ క్యాస్ట్కి. సో అలా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక్కసారైనా నన్ను అందులో తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు కదా అతను. అక్కడికి ఒక సింపతి పెరిగి కొంత బెటర్. ఇప్పుడు కలుపుకుపోవాలండి. అతను కూడా అతను ఓన్ పార్టీలను ఒక నాదెండ్ల మనోహర్ తప్పితే ఇంకో ఎవరిని కలుపుకుపోయేవాడు కాదు. అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా అతనికి మంచి చేసి చెప్పాను. ఓకే, ఇండైరెక్ట్గా యూ హ్యావ్ టు మిక్స్ విత్ పీపుల్. డామినేటింగ్ అని డిక్టేటోరియల్ మనసులో ఉండకూడదు. నేను ఒక్కడనే డీల్ చేస్తానంటే దెబ్బది ఇక్కడ. తర్వాత దుర్గేష్ అన్న కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అతను నా ప్రొడ్యూసర్, నా రిలేషన్ కూడా చెప్తున్నాను. ఓకే, కందులు దుర్గేష్. ఇప్పుడు అతనికే టఫ్ ఫైట్ ఇస్తున్నారు అక్కడ. 2 పార్టీలు కావాలనుకుంటారు. ఈస్ట్ గోదావరి తెలుగుదేశం ఉంది యాక్చువల్గా ఎప్పుడూ. అంచేత అక్కడ దుర్గేష్ని పెడదామని చూస్తున్నారు ఎమ్మెల్యేకి. నువ్వు ఎంపీకి వెళ్ళమంటాడు పిచ్చి చౌదరి. అర్థమైనప్పుడు ఇంకా అవి ఉంటాయి. ఇంకా లోకల్గా మనం పెద్ద కల్పించుకోకూడదు, కానీ అది వాళ్ళకి స్ట్రాటజీలు ఉంటాయి. బికాజ్ ఆ సీట్లు వాళ్ళే. దో ఇట్స్ ఏ కాపు ఏరియా. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఆ అలయన్స్ అని కనుక ఈ గొడవలు లేకుండా సీట్ల సర్దుబాటు కరెక్ట్గా జరిగి, అంటే ఎవరికైతే ఏ ప్రాంతంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు కరెక్ట్గా ఇస్తే ఆ అలయన్స్కి అవకాశాలు ఉంటాయి అంట. అవునవును ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇతని మీద సింపతి వేవ్ ఉంది. ఎవరి మీద అప్పటి మీద ఇప్పుడు కొంచెం తను బాగా ప్రవర్తిస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అనేది చూరగొన్నాడు ఎవరు, మన పవన్ కళ్యాణ్. అంచేత దానికి తోడు ఆయన కూడా వదలలేదు, ఈయన కూడా వదలలేదు. ఏదేమైనా కూడా చిన్న జరిగినా కూడా మేము కలిసే ఉంటాం అనేది బాగా స్ట్రెంగ్తన్ అయిపోయింది. ఇప్పుడు అనివార్యం అయిపోయింది. ఇట్ హెస్ బికమ్ అన్ ఇన్ఎవిటబుల్ ఫ్యాక్ట్ దట్ తెలుగుదేశం అండ్ జనసేన ఆర్ గోయింగ్ టుగెదర్ అని. దాన్ని విడదీయడానికి మన సోషల్ మీడియాలో ఉన్న అదర్ సైడ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఏదో విధంగా ఫిట్టింగ్ పెడదామని. యాక్చువల్గాను అది జరగదు, ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత కష్టం. కానీ బట్ ఐ డోంట్ నో జరగదు. అందుకే మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళు వీళ్ళ మాట వినకపోకుండా వాళ్ళు గొడవ పడుతుంటే తప్పితే అది మరి వినాలి. వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారంగా ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, తెలిసి చేస్తున్నాడు, వీళ్ళు తెలియజేస్తారు, తెలియకుండా చేస్తారు, తెలియక కాదు. అదేలేండి, బయటకు తెలియకుండా వాటిని పెడతారు కానీ తెలియకుండా ఎలా పెడతారండి. అదే నేను అన్నాను కదా, చివరి నిమిషం దాకా వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీని బయట పెట్టకుండా చేస్తారు. మా ఓన్ కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం ఇట్స్ హార్డ్ కోర్ కాపు ఏరియా అది. ఓకే, కడియం అండ్ రాజమండ్రి అన్నీ అనమాట. మరి అక్కడ ఆ స్ట్రాటజీలు ఉంటాయి కదా, దాని ప్రకారంగానే వెళ్ళాలి. అదే సో ఇవి కొంచెం హిర్క్సమ్ ప్రాబ్లమ్స్ ప్రతి పార్టీకి. ఇప్పుడు ఎంత కాదనుకున్నా సామాజిక వర్గ పాలిటిక్సే జరుగుతుంది. ఓకే, అవును, అది అనివార్యం అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఏదో మాట్లాడుకోకూడదు, ఈయన ఎక్కువ అలా మాట్లాడుతున్నాడు. నేను ఉన్నది మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళు మాట్లాడరు, షుగర్ కోటెడ్గా మాట్లాడతారు, నేను మాట్లాడిన అలాగా అదే జరుగుద్ది. మరి మీ ఏరియాలో కాపులు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం అంటే దట్ ఈస్ ఎ పెక్యులర్ ఈక్వేషన్. అక్కడ ఈస్ట్లో ఎక్కువ తెలుగుదేశం ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ సమ్ కరిష్మా. అది చెప్పలేదు, ఎందుకు వచ్చిందని చెప్పలేను అది నేను. అన్ని చోట్ల కదండి, కొన్ని చోట్ల. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన కొంచెం బెటర్, లేకపోతే ఒక సీటు కూడా రాకుండా ఇంకా అంతకంటే అన్యాయం ప్రపంచంలో ఉండదు. మరి అటువంటి వ్యక్తితో ఎందుకు జతకట్టాడంటే సామాజిక వర్గం యొక్క పవర్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జతకట్టాడంటే హీ నోస్ దిస్ టైమ్ విల్ నాట్ డిసప్పాయింట్ అని, అందరినీ కలుపుకొని పోయే స్ట్రాటజీ అది. అదే కాకపోతే ఈసారి ఆయన గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ రాజకీయంగా. ఉన్నాయి, బికాజ్ నాకు మీరు చూసే ఉంటారు ఇండియా టుడే ఇంటర్వ్యూ రాజ్దీప్ సార్, దాన్ని బట్టి కొంచెం తనకు కూడా అనుమానం వచ్చేసినట్టుగా దాని గ్రాఫ్ పడిపోతుంది. అందరూ మాట్లాడుతున్నప్పుడు గ్రాఫ్ పడిపోతుంది. తను ఎక్కువ ఏంటంటే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ని విస్మరించి ఓన్లీ
ఎస్టీల మీద పెట్టాడు. ఓకే, కరెక్టే, వాళ్ళు 55% అందరూ వేసారు కదా, ఇక్కడ కూడా ఉంటారు కదా, అదే వాళ్ళు కూడా అన్యాయం చేయని వాళ్ళు ఉంటారు. అంచేత అతను దాని మీద ఎక్కువ బేస్ అయిపోయి ఫుల్గా మనీతో కొడుతూ డబ్బులుగా మీరు నేను నిజంగా మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అని లెవెల్ వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ వేస్తారని. యువతల పక్కన ఇంకో చోట కూడా ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా అతను బ్యాడ్ అయినట్టుగా గ్రాఫ్ పడినట్టుగా నేను ఫీల్ అయ్యాను. మరి కొంచెం ఎలా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారనేది తెలియదు, కానీ లేకపోతే ఇంతమంది ఇన్ని పార్టీలు కలిసి ఒకటి ఓటించాలంటే ఒక విధంగా అతనికి ఒక లెవెల్కి ఉందన్నట్టు లెక్క, మనం ఎవరన్నా కాదనుకున్నా. బట్ దాన్ని కూడా వై దే ఆర్ సస్పెక్టింగ్ టుడే బికాజ్ గ్రాఫ్ పడింది కొంచెం. ఓకే, సో అందుకని దానివల్ల ఇవన్నీ కూడా ఈ మార్పులు అనేది దానికి తోడు మళ్ళీ షర్మిలా ఎంట్రీ కొంచెం ఇది ఊపిరి సలపనట్టు బాగా మరి మీడియా బాగా ఫోకస్ చేస్తుంది. అవును, అంటే ఆయన ఒకవైపు ఈ అలయన్స్ తోటి ఫైట్ చేస్తూ ఉండాలి, ఇంకోవైపు తన చర్యలతో కూడా ఫైట్ చేయాల్సి. తన చర్యల్ని బహిర్గతం చేయడం గొప్ప అనుకున్నాడు, అది గొప్ప కాదు. అది డైరెక్ట్గా నేను మార్చేస్తాను అందరికంటే ముందు, కాలుతో ఉండండి లేదా పోవండి అనే దాంట్లో అటోక్రసీ కనపడుతుంది, ఒక డిక్టేటర్షిప్ కనపడుతుంది. ఓకే, ఆ డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ గురించి తెలంగాణలో పోయింది. కేసీఆర్ పోయిందంటే అదే అది వరకు ప్రజలకు లెక్చర్ అంటే అసలు పల్లెటూరులో అసలు లెక్చర్. ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు వచ్చిందంటే డెవలప్మెంట్స్ ఒక లెవెల్కి పట్టుకొచ్చారు. కేటీఆర్ పట్టుకొచ్చారు. అతను నాలెడ్జబుల్ పర్సన్ కేటీఆర్, అన్ని బాగా చేశాడు. కానీ ఆ గర్వం అనేది తెలిసిపోయింది అనమాట. ఎలా తెలిసిపోయిందంటే మరి అది ఎక్కడో వాగున్నా మీరు చేసే చేష్టలు బట్టి పల్లెటూరులో గెలవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడే గెలిచాడు. అవును, వాళ్ళు ఆయన మాసులోకి వెళ్ళిపోయాడు. ఆయన చంద్రబాబు నాయుడు డెవలప్డ్ హైదరాబాద్ ఇవన్నీ అంటారు కదా, ఐటీ, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది వాళ్ళు కూడా కేటీఆర్ కూడా ఎప్పుడు చెప్పే విషయం. పల్లెటూరులో కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పల్లెటూరులోనే ఈజ్ కాన్సన్ట్రేటింగ్. రేవంత్ టీడీపీ అక్కడ కూడా ఏపీలో రూరల్ మీద పడ్డారు కదా, రూరల్లో మెయిన్ మీకు హృదయపూర్వకంగా ఓటేసేసి వాళ్ళు. అవును, అక్కడ కానీ మారిందంటే డెఫినెట్గా తేడా వచ్చేస్తుంది. ఈక్వేషన్స్ ఇన్ పొలిటికల్ పార్టీస్ 100% వస్తుంది. అలయన్స్కి మొగ్గు డెఫినెట్గా ఉంటుంది. ఈసారి ఉంటుందండి. ఈసారి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, జనసేనకు కూడాను. ఇప్పుడు బాగానే చేస్తున్నారు యాక్చువల్గా అనుకుంటున్నాను మరి నేను, ఐ డోంట్ నో. ఎందుకంటే అక్కడ వెరీ ఫన్నీ క్యాస్ట్ అది కాపు. ఓకే, చాలా దాన్ని ఏమంటారంటే యూ కెనాట్ బిలీవ్ దెమ్. మనసులో ఆడదాన్ని మన సముద్రంలో అంటారు. ఆ టైపులో వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి డైరెక్ట్గా ఉన్న అడిగితే ఉందిలే 2 సార్లు 3 సార్లు ఎప్పుడైతే ఓడిపోయాడో అది పరిపాటి అయిపోయింది. ఆ ఒక్కటి నాకు అనుమానం ఉంది. అతను మరి ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు వస్తాయనేది ఐ రియలీ కాంట్. ఈయన వెళ్ళే దారి బట్టి ఇద్దరు వెళ్ళే దారి బట్టి కరెక్టే, డెఫినెట్గా దే ఆర్ డెఫినెట్లీ బట్ దే హ్యావ్ టు డూ స్టిల్. ఇప్పుడు ఈ లాస్ట్ 70 డేసే చాలా క్రూషియల్. అవును, ఇప్పుడు 70-80 రోజులు ఉన్నాయి కదా, ఇవి చాలా ఈ మార్చేసే మొత్తం సినారియోని మారుద్ది. ఇప్పుడు ఈ పీరియడ్ క్రూషియల్. సింపతి వేవ్ చాలండి ఎదురు పార్టీస్కి. అవును, ఒక్క సింపతి వేవ్ ఒక మంచి పాయింట్ దొరికితే పడిపోతారు జనాలు. అవును, ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ ఆక్యుపైయింగ్ 45 to 50%. అవును, మోర్ దాన్ ఎలక్ట్రానిక్ మీడియా. కరెక్ట్, చాలా ప్రభావం. ఇక్కడికి వస్తున్నారు. అవును, సోషల్ మీడియాలో పెడితే కానీ చూడరు అది ఆ హైలైట్స్. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీవీ ఉందనుకోండి, ఆ స్టోరీ బోర్డ్ ఇమీడియట్గా పెడతారు. ఇప్పుడు ఎందుకంటే అది ఆ టైంలో ఏరే అయినప్పుడు ఎవరు చూస్తారో అంతవరకే, అంతే. అది ఇక్కడ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, దీంట్లో సోషల్ మీడియా మీద వస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ప్రతిదీ. రిపబ్లిక్ టీవీ కానీ, ఇండియా టుడే కానీ, ఆల్ ఇంటర్నేషనల్ మీడియా ఆల్సో. అది చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళ కలయిక మట్టుకు ఇట్స్ డెఫినెట్లీ ఏ బెనిఫిట్ ఫర్ దిస్ బోత్. అలయన్స్కి పోతారు. ప్రతి మాటలోనూ ప్రతి మాట వెనకాల ఇద్దరు స్ఫురిస్తున్నారు మాటలు. మా ఇద్దరం కానీ మా ఇద్దరం నెక్స్ట్ రాబోయేది ఇంక్లూడింగ్ లోకేష్. అంటే ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగినట్టు ఖచ్చితంగా. మనం ఏదో మనసులో సైన్లు పెట్టుకు మాట్లాడకూడదు కాబట్టి మనం మటుకు కొంతమంది అయినా నాలాంటి వాళ్ళు నిజమే మాట్లాడాలి. నాకు అనిపించింది నేను మీకు చెప్పాను, ఇంక్లూడింగ్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.